క్రితము అమోఘమైన శ్రీ కరణ్ గజేంద్ర భారతి పేరిట పెద్ద ఆశ్రమాన్ని కూడా నిర్మించుకున్నాం, మనకందరికీ కూడా తెలుసు. అలాగే రవీంద్ర నాయక్ గారు స్థానిక జెడ్పీటీసీ వారు, తాజా మా జెడ్పీటీసీ గారు స్థానిక రవీంద్ర నాయక్ గారిని కూడా వాళ్ళు ఈ సంవత్సరం వీరు కూడా మహారాజు గారి వెంబడి పాదయాత్ర చేస్తున్నారు. మరి రవీంద్ర నాయక్ అన్న కూడా ఈరోజు మన వెంబడి కూడా పాదయాత్ర చేస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మనం అందరం కూడా పరమ పూజ శ్రీ గురువారిలో కరణ్ గజేంద్ర భారతి ఆశీస్సులతోటి వాళ్ళ పాండురంగం దర్శనానికి మనం అందరం కూడా ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాం. దయచేసి మనం అందరం కూడా ఒకటి గమనించాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గురువు యొక్క ఆశీర్వాదము ఎంతవరకు మన మీద ఉంటుందో, గురువు యొక్క నీడ, గురువు యొక్క కళ్ళు మన మీద ఎన్ని రోజుల వరకు ఉంటాయో అన్ని రోజుల వరకు ఆ పాండురంగం యొక్క కృప మన మీద ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గురువు దర్శనం, గురువు యొక్క ఆశీస్సులు, గురువు యొక్క మాట అయిన తర్వాతనే పాండురంగ దర్శనం ఉంటుంది. కాబట్టి సాక్షాత్ వాళ్ళ నారాయణఖేడ్ ప్రాంతంలో మనకందరికీ కూడా తెలుసు, ఎంతో భక్తి పారవశ్యంతో ఆయన కీర్తన కార్యక్రమాలు చేస్తూ ఇంత మారుమూల ప్రాంతమైనటువంటి మన నారాయణఖేడ్ ప్రాంతంలో గత 5-10 సంవత్సరాల క్రితం చూస్తూ ఉంటే ఎక్కడో ఉన్నటువంటి మన నారాయణఖేడ్ ప్రాంతాన్ని ఇవాళ పండరపూర్లో ఉన్నటువంటి పాండురంగం చెంతకు తీసుకోవడానికి ఇంత భక్తి. ఇవాళ రామ మందిరం నుంచి పాదయాత్ర ప్రారంభమైతే సాక్షాత్ మనం పాండురంగం దగ్గర ఉన్నటువంటి మన పండర్పూరి వాళ్ళకి అనుకోవచ్చింది. ఎందుకంటే రోజుకు సంవత్సరం కింద జనాలలో భక్తి పెరగడం, ఇవాళ ధర్మం పట్ల, హిందూ ధర్మం మీద అందరికీ ఆసక్తి పెరగడం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మరి ఇంతటి ప్రతిభను పూనుకొని ఎక్కడో కర్ణాటకలో జన్మించినటువంటి ఒక కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ మరి మన తెలంగాణకు రావడం, ఇంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక భక్తి పారవశంలో ఉంచుతున్నారంటే మనమందరం కూడా గత జన్మలో చేసుకున్నటువంటి ఒక పుణ్యఫలంగా మనం కోరుకోవాలి. మరి ఎంతో మంది కుటుంబాలను కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎంతో మంది కుటుంబాలు మీరు గ్రామాలలో చూస్తూ ఉన్నారు. ఎంతో మంది కుటుంబాలు రోడ్డు మీద ఉండి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా ఎంతో కుటుంబ కలవలతో ఉన్నటువంటి కుటుంబాలను కూడా మరి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత వాళ్ళందరి కళ్ళలో ఒక సంవత్సరంలోనే వాళ్ళందరి కళ్ళలో ఆనందాలు చూపెడుతున్నటువంటి గురువారిలో మన కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారు. కాబట్టి దయచేసి మనం ఇవాళ గురువారి వెంబడి ఉన్నాం. మరి గురువు గారు ఏం చెప్తున్నారు? గురువారు నోట్ల నుంచి చెప్పవలసిన అవసరం లేదు. గురువారికి గురువారి పక్కన ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, గురువు గారు ఏది చేసినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, గురువు గారు పండర్పురంలో చేసినా, ఎకంబలో చేసినా, అంతర్గాంలో చేసినా, ఇక్కడ చేసినా కూడా ఏది చేసినా భక్తుల గురించే చేస్తుంటూ మన గురించి చేసుకుంటున్నది మాత్రం మనందరి లోపల రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం మొన్ననే పండర్పూర్లో అంత పెద్ద ఆశ్రమాన్ని నిర్మించుకున్నాం.